నెక్స్ట్ వన్. The speed of A and B are 40 km per hour and 64 km per hour. They want to travel from P to Q by same route. B starts after 61 minutes and of A and reaches Q 29 minutes before. Find the distance between P and Q. ఏ మరియు బి వేగం వరుసగా 40 km/h 64 km/h పి నుండి క్యూకి అదే మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నారు. బికి ఏ 61 నిమిషాల తర్వాత బయలుదేరి ఏకి 29 నిమిషాల ముందు క్యూకి చేరుకుంటుంది. పి మరియు క్యూల మధ్య దూరాన్ని కనుగొనండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ బికి ఏకి అంటే 61 నిమిషాల తర్వాత బయలుదేరారు, అంటే లేట్ బయలుదేరాడు, అంటే లేట్ అవుతుంది కదా. ఇది లేట్ బయలుదేరితే ఏకి ఎన్ని నిమిషాల ముందు చేరుతున్నాడు? క్యూ 20 నిమిషాల ముందుగా క్యూకి చేరుకుంటుంది అన్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది ఎర్లీ టైం. ఒకటి లేట్ టైం, ఒకటి ఎర్లీ టైం. అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? మనకి సేమ్ ఉంది. డిస్టెన్స్ సేమ్ ఉంటే స్పీడ్ టైం ఎలా ఉంటాయమ్మా? ఇన్వర్స్. ఎంతమ్మా మనకి? ఇది 40. నెక్స్ట్ ఎంతమ్మా? 64. ఇది మనకి. ఇప్పుడు డిస్టెన్స్ ఏంటమ్మా మనకి? సో వాట్ ఇస్ దట్? డిస్టెన్స్ టైం స్పీడ్. టైం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? 64. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 40. 8 ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? 5 టైమ్స్. అంటే ఇప్పుడు ఈ టైం మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా? 3. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతమ్మా లేట్ అంటే 61 మినిట్స్ తర్వాత అన్నాడు, అంటే 61. ఇక్కడ ఎర్లీ అంటే ఎంతమ్మా మనకి? ప్లస్ చేస్తే 61 ప్లస్ ఎంతమ్మా? 29 మినిట్స్. ఇది మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 90 మినిట్స్ అవుతుంది. 3 పార్ట్స్ ఎంతమ్మా? 90. 3 పార్ట్స్ 90 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇక్కడ 30 మినిట్స్ అవుతుంది. 1 పార్ట్ 30 మినిట్స్ అవుతుంది. 1 పార్ట్ 30 మినిట్స్ అయితే 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం ఉందమ్మా? ఇక్కడ 8 పార్ట్స్ ఉంది. 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? సో 240 మినిట్స్. అంటే 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందమ్మా మనకి? 240 మినిట్స్ పడుతుంది. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా? డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? ఫార్ములా టైం ఇంటూ స్పీడ్. ఎంతమ్మా మనకి? 240 ఇంటే ఎంతమ్మా స్పీడ్? ఎంత మనకి ఇక్కడ? 40. ఇది మినిట్స్లో ఉంది కదా. ఇదేంటమ్మా? km/h. స్పీడ్ km/h ఉంటే టైం ఎలా ఉండాలా? అవర్స్లో ఉండాలా. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా? డివైడెడ్ బై 60. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 6లో ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. అంటే 4 × 40 అంటే ఎంతమ్మా అలాగే ఇక్కడ? 160 ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ? కిలోమీటర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 160 కిలోమీటర్స్.